మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు భక్త జనసంద్రం కంటిన్యూగా కొనసాగుతా ఉంది. దాదాపు ఇప్పటికి 12 లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్లయితే అధికారిక లెక్కలు చెబుతా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులు నిన్న ఈ రోజు కూడా గంపల ప్రదర్శన విజయవంతంగా పూర్తయింది. అయితే రాత్రి ఈ రోజు మాత్రం జాగిరాల కార్యక్రమం నడుస్తుంది. జాగిరాల కార్యక్రమం అంటే అమ్మవారి బోనాన్ని ఇక్కడ వరద బండపై పోసి నోటితో తినడం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆదాయం. అసలు ఈ జాగిరాల కార్యక్రమం ఏంటి, దీనికి సంబంధించిన ఇది వెనక దీని జాగిరాల వెనక ఆంతర్యం ఏమిటో మనతో మాట్లాడడానికి ఇక్కడ పూజారులు ఉన్నారు. చెప్పండి, అసలు జాగిరాలం అంటే ఏంది? జాగిలాలం అనగా కాటమరాజు, మన యాదవుడైనటువంటి కాటమరాజు ఆ గంగాభవాన్ని కొలవనని, అంటే పశుగ్రాసం కోసం ఏరు దాటుకొని పోయేటువంటి క్రమంలో ఆ గంగాభవాని ఆ కాటమరాజుకు ఎదురు తిరిగి నన్ను కొలిచినట్లయితే గనక నీకు పశువులకి అధికమైన మేతను సృష్టిస్తా అని చెప్పి అనగా నువ్వెవరు నిన్ను కొలవడానికి, అంటే నేను ఒకప్పుడు శ్రీకృష్ణుని ప్రాణమే కాపాడినటువంటి వాడిని నిన్ను కూడా కాపాడుతా, నన్ను కొలవమంటే కొలవనంటాడు గనక అప్పుడు ఆ గంగాభవానితోటి ఆ కాటమరాజు ఏమంటాడంటే, లేదు నీకు నేను కొలవను, భుక్తి పెట్టను, నేను ఆ ఏటి వెంట నేను కుప్పలుగా పెట్టి వచ్చినావు, అది అక్కడే పోయి ఆరగించు అనగా అప్పుడు ఆ గంగాభవాని మా యాదవులకు ఇచ్చినటువంటి శాపం ఇది. కాబట్టి మీరు జీవితాంతం నా పండగ చేసినటువంటి కార్యక్రమంలో మీరు కూన కుక్కలు జాగిలాల లెక్క మీరు ఆ బండ మీద పోసినటువంటి ప్రసాదాన్ని నాకాలని చెప్పిన క్రమంలో ఇదే జాగిలాల బోనంగా కొనసాగుతూ ఉన్నది. అలాంటి శాపం దాకుడు వల్ల, ఆ శాపం వల్ల కూన కుక్కలు జాగిలాలు కుడిసి కొట్లాడగా, ఇప్పుడు కొట్లాడినట్టుగా మీకు చూపించినాం కదా, అట్లా కొట్లాడుకుంటూ ఆ కుక్కలు ఆ భోజనాన్ని ఆ ప్రసాదాన్ని ఆరగిస్తాయి. కాబట్టి ఇది జాగిలాల బోనం అనే అంటాం. ఇది ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పూట ఈ బోనాన్ని సమర్పించి ఆ కుక్కల జాగిలాల చేత ఆరగింప చేస్తాం. ఎట్లా ఉంది ఈసారి భక్తులకు జాతర? ఎట్లా ఉంది? ఈరోజు రెండో రోజు జరుగుతుంది జాతర, ఎట్లా ఉంది? సౌకర్యాలు బాగానే ఉన్నాయి. భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, భక్తులు ఆటంకం లేకుండా మాత్రం మంచిగానే కార్యక్రమం వసతులు జరుగుతున్నాయి. వసతులు ఇక్కడ గుట్ట మీద వసతులు చాలా బాగున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారని భావిస్తున్నాము. పండగ జాతరలో ఎలాంటి సమస్య లేకుండా యంత్రాంగం మొత్తం మంచిగా చూసుకుంటారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ జాతర కార్యక్రమాలు దేవస్థానం బోర్డు వాళ్ళు సమన్వయం చేశారు. చాలా బాగా జరుగుతుంది జాతర కూడా. ఇది గంగాభవాని శాపమే ఈ జాగిరాల కార్యక్రమం నిర్వహించడానికి ఒక కారణంగా చెప్తారు. అయితే అమ్మవారిని మళ్ళీ తిరిగి సంతోషపెట్టడానికి ఈ జాగిరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది రెండవ రోజు ఈ జాగిరాల కార్యక్రమం ప్రధాన ఘట్టం రెండో రోజుగా కొనసాగింది. దాదాపు పెద్ద ఎత్తున కూడా యాదవులు ఆనందోత్సవాల మధ్య ఈ జాగిరాల కార్యక్రమం నిర్వహించారు. అయితే పోలీసులు మరోవైపు భక్తుల తాకిడి కూడా రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు నిన్న 2 రోజులు మాత్రమే దర్శించుకున్నట్లు అధికారికంగా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పెద్ద ఎత్తున కూడా ఇంకా మరో 3 రోజులు మాత్రం కొనసాగుతుంది. రేపు చంద్రపట్నం, అదేవిధంగా నెలవారం తర్వాత మకర తరణం తరలింపుతో జాతర అయితే ముగుస్తా ఉంది.